హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీ సాంబార్. ఈ సాంబార్కి ఒక కప్పు కందిపప్పును తీసుకొని ఒక 2-3 సార్లు కడిగి తగినంత వాటర్ తీసుకోవాలి. నేను ప్రెషర్ కుక్కర్లో ఉడికిస్తున్నాను. సో కొంచెం పసుపు తీసుకొని కొంచెం ఆయిల్ తీసుకోవాలి. ఎందుకంటే పసుపు మళ్ళీ మనం యాడ్ చేస్తాము కాబట్టి కొంచెం పసుపు మాత్రమే తీసుకోండి. ఒక నిమ్మకాయ సైజులో చింతపండు నానబెట్టి పక్కన పెట్టాలండి. ఒక 3-4 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించుకోండి పప్పుని. సాంబార్కి పప్పు మంచిగా ఉడికితే మంచి టేస్ట్ వస్తుందండి. సో నేను అది ఉడికేలోపు కూరగాయలు తీసుకుంటున్నాను. సాంబార్కి అన్ని రకాల కూరగాయలు ఉండనవసరం లేదండి. మన దగ్గర ఉన్న కొన్ని కూరగాయలతో చాలా టేస్టీగా సాంబార్ని ప్రిపేర్ చేయవచ్చు. ఇప్పుడు నేను చేసే విధంగా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. నేను చేసే సాంబార్కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారండి. మా బాబు కడుపులో ఉన్నప్పుడు నేను యూట్యూబ్లో చూసి ట్రై చేశాను, చాలా బాగా కుదిరింది. మా అమ్మ వాళ్ళ మేడం కూడా ఒకసారి ఇంటికి వచ్చినప్పుడు సాంబార్తో ఫుడ్ పెట్టాము, చాలా బాగుందని మళ్ళీ ఒకసారి నాతో చేయించుకుంది. సో అంత బాగుంటుందండి. మా ఇంట్లో వాళ్ళకి కూడా నేను చేసే సాంబారు, మా వారికి, మా అత్తమ్మకి, మావయ్యకి అండ్ మా సిస్టర్స్కి అండ్ మా పిన్నికి, మా అమ్మకి, నాన్నకి అందరూ చాలామంది నా సాంబార్ టేస్ట్ చేశారు. సో వాళ్ళు ఇచ్చిన 100% మార్క్స్కి నేను ఈరోజు మీకు చూపిస్తున్నాను. నేను చేసినట్టుగా సేమ్ ఇలాగే ట్రై చేయండి, సూపర్ టేస్ట్గా ఉంటుంది. మీరు ట్రై చేశాక నాకు కామెంట్ పెట్టండి ఎలా వచ్చిందనేది. సో పప్పు బాగా ఉడికిన తర్వాత ఇలా ఒక 2 టేబుల్ స్పూన్ల కారం తీసుకొని, సాల్ట్ తీసుకొని, చింతపండు మనం తీసుకున్న చింతపండును వేసి తగినంత వాటర్ తీసుకొని పప్పును మంచిగా మసలనివ్వాలి. సో ఈ పప్పుని మంచిగా ఉడకనివ్వాలి. ఆలోపు ఒక కడాయి తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోవాలండి. సాంబార్కి మనం కొంచెం పప్పు తీసుకున్నా అది ఎక్కువైపోతుందండి. ఒక 2 క్యారెట్, 4 ములక్కాయ, ఒక 2 టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, వంకాయ, పోపుకి వచ్చేసి వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు. సో జీలకర్ర ఆవాల్ని ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర ఆవాల్ని వేసి తర్వాత వెల్లుల్ని వేయాలండి. అవి మంచిగా గోలినాక తర్వాత ఎండుమిర్చి వేసి ఆనియన్స్ తీసుకోవాలి. ఆనియన్స్ వేగాక పచ్చిమిర్చి అనేది వేసుకోవాలండి. తర్వాత కరివేపాకు వేసుకొని అవి మంచిగా వేగనివ్వాలండి. కొంచెం బ్రౌనిష్లో రావాలి. ఇలా బ్రౌనిష్ కలర్లో కొంచెం పచ్చివాసన పోయాక బ్రౌనిష్లో వచ్చిన తర్వాత మనం స్టార్టింగ్ కొంచెం పసుపు తీసుకున్నాం కదా, ఇప్పుడు ఇంకాస్త వేయాలండి. ఎందుకంటే వెజిటేబుల్స్ ఈ టైంలో మనం పసుపు వేసామనుకో వెజిటేబుల్స్ అనేది ఇప్పుడు మనం వేసే కూరగాయలు అనేది తెల్లగా కనబడకుండా మంచిగా ఆ పప్పులో కలిసిపోయేటట్టుగా అనిపిస్తాయి. పసుపు అనేది దాంట్లో కలిసిపోతుంది. మనం పసుపు వేయకుండా ఫస్టే పసుపు వేసి ఇప్పుడు అన్నీ కూరగాయలు వేసామనుకో మనం తీసుకున్న కూరగాయలన్నీ తెల్లగా అనిపిస్తాయండి, చూడ్డానికి కూడా బాగుండదు. సో కొంచెం పసుపు తీసుకొని మన దగ్గర ఉన్న కూరగాయలన్నీ దాంట్లో వేసేయాలి. దీంట్లో సొరకాయ కూడా వేసుకోవచ్చండి. సో నేను సొరకాయ అనేది తీసుకోలేదు. ములక్కాయ, వంకాయ, టమాటా, పచ్చిమిర్చి, క్యారెట్ ఇవి తీసుకున్నాను. దీంట్లోకి ఇంకా కావాలి అంటే ఆలు కూడా తీసుకోవచ్చు. దీంట్లో కాస్త సాల్ట్ వేసి కొంచెం కాసేపు మూతబెట్టి ఆయిల్లో కుక్ అవ్వనివ్వాలి. పచ్చివాసన పోయి కూరగాయలు మొత్తం పచ్చివాసన పోయి మంచిగా కొంచెం ఆయిల్లో ఉడికిన తర్వాత మనం మసాలా పెట్టుకున్న పప్పు అనేది దీంట్లో వేయాలండి. ఇలా వేసినాక మన కూరగాయలు అనేది ఆయిల్ ఒక 50% ఉడకనివ్వాలి. మిగతా 50% అనేది ఇప్పుడు మనం దీంట్లో పప్పు వేసాం కదా, దీంట్లో ఉడికిపోయి
ఆ కూరగాయలన్నిటికీ మంచిగా పట్టేస్తుంది సాంబారు. సో అది ఉడికేలోపు నేను మా ఇంటి దగ్గర ఉన్న వెదర్ని చూపిస్తున్నాను. చూడండి, పచ్చగా చాలా బాగా అనిపిస్తుంది కదా. ఆ లోపు నేను చపాతీ కూడా చేస్తున్నానండి. అటు సాంబార్ కుక్ అవుతా ఉంది, ఇటు నేను చపాతీ కూడా చేస్తున్నాను ఈరోజు బ్రేక్ఫాస్ట్. సో మీకు విషయం చెప్పానా, నాకు పెళ్ళైన కొత్తలో అసలు నాకు వంటలే రావండి. స్టార్టింగ్ పెళ్ళైన కొత్తలో మనం ఒక కొత్త కుటుంబానికి వెళ్తాం కదా, ఎంత మంచిగా వంటలు వచ్చినా కూడా భయానికే ఆ వంటలు అనేది మనకు పర్ఫెక్ట్గా రావు కదా. సో ఇలా ఎంతమంది ఎక్స్పీరియన్స్ చేశారో నాకు కామెంట్ పెట్టండి. నేను మా బాబు కడుపులో పడ్డాక అప్పుడు నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అప్పుడు నేను వంటలు నేర్చుకున్నానండి. నిజంగా ఇప్పటి నుండే పిల్లలకు కూడా వంట నేర్పించండి. ఎందుకంటే ఎంత నేర్పించినా అక్కడ అత్త మామ భయానికో, ఇంకా మిగతా వాళ్ళందరి ఇంట్లో ఉన్న వాళ్ళందరి భయానికో మన వంటలు అనేది పర్ఫెక్ట్గా రావు. సో ఈ లోపు మనకు సాంబార్ అనేది మంచిగా మసిలిపోయింది, కూరగాయలు కూడా ఉడికిపోయాయి దాంట్లో వేసినాయి. ఈ సాంబార్ పౌడర్ అనేది అది మంచిగా మసిలినప్పుడు ఈ సాంబార్ పొడిని వేయాలి. ఇది సాంబార్ పొడి 5 రూపీస్ ప్యాకెట్ అండి. ఇది మొత్తం దాంట్లో వేసాను. చూసారా, దీంట్లో వేసిన మన ములక్కాడ ఇవన్నీ ఉడికిపోయాయి మంచిగా. ఈ సాంబార్ పౌడర్ వేసాక కొత్తిమీర కూడా వేసి ఇంకాసేపు ఒక 2 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. అంతే అండి, సాంబార్ చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. ఒకసారి నేను చేసినట్టు మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. సో నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. చూసారా ఎంత టేస్ట్గా ఉందో. ఈ సాంబార్ అన్నం వేసుకొని, సాంబార్ వేసుకొని పక్కన అప్పడాలు వేసుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి. మా పాప కూడా నా దగ్గరకు వచ్చి మమ్మీ నాకు కావాలి, నాకు కావాలి అని అంటుంది. పాప కూడా ములక్కాడ తింటుంది. సో వచ్చి నాకు కావాలి అనేసి అంది. నేను వెనక్కి జరిగాను, కారం ఉంటుంది నాన్న అనేసి. సాంబార్ అనేది చాలామందికి ఇష్టం ఉంటుంది కదా. సో ఒకసారి ఇలా ట్రై చేయండి. నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్తో ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ గైస్. నన్ను సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.